వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ 2 రంగుల ప్రేమ ఎపిసోడ్ 5. స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. కోర్టు తీర్పు కోసం ఎదురుచూపు. అదితి చేతిలో ఉన్న ఆధారాలు. విక్రమ్ గుండెలో నమ్మకం. నువ్వు ఈ ఆధారాలన్నీ ఎప్పుడు సేకరించావు అని అడిగాడు విక్రమ్ ఆశ్చర్యంగా. నేను ఈ ప్రాజెక్టు మీద పని మొదలుపెట్టినప్పటి నుంచి అంది అదితి. వాళ్ళు లాయర్ని కొనేశారు, కానీ సత్యాన్ని కొనలేరు అంది అదితి ధైర్యంగా. విక్రమ్ ఆమె వైపు ప్రేమగా చూశాడు. కోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది, కానీ ఆ సంతోషం ఎంతసేపు? చీకటి రాత్రి ఊరి మీద వేటు రాబోతోంది. ఆలయం విషయం కోర్టుకు వెళ్తుందని తెలిసిన వెంటనే అదితి ప్లాన్ మొదలుపెట్టింది. ఆమె వెంటనే తన ల్యాప్టాప్ తీసి తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసింది. విక్రమ్, ఇవి చూడు అంది అదితి. విక్రమ్ దగ్గరికి వచ్చి చూశాడు. అదితి ఆలయం గురించి ఎన్నో ఫోటోలు, చరిత్ర, డాక్యుమెంట్స్, శిల్పాల వివరణ, పాత రికార్డులు సేకరించి ఉంచింది. ఇవన్నీ నువ్వు ఎప్పుడు సేకరించావు అని అడిగాడు విక్రమ్ ఆశ్చర్యంగా. నేను ఈ ప్రాజెక్ట్ మీద పని మొదలు పెట్టినప్పటి నుంచి. నాకు కూడా ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం, కాబట్టి దాని చరిత్ర, దాని విలువ గురించి నేను ముందే తెలుసుకున్నా. మనకి ఇవి చాలా ఉపయోగపడతాయి అంది అదితి. విక్రమ్ ఆమె వైపు ఎంతో గర్వంగా చూశాడు. నువ్వు నిజంగా గొప్పదానివి అన్నాడు. ఇంకా కూడా ఉంది. నేను ఈ ఆలయానికి సంబంధించిన పాత లైబ్రరీలో ఉన్న ఓ రికార్డు కూడా తెచ్చా. అది ఈ ఆలయం 100 ఏళ్ల నాటిదని, ఇది ప్రభుత్వ పరిరక్షిత కట్టడం అని రుజువు చేస్తుంది అంది అదితి. విక్రమ్ ఆ రికార్డు చూసి, అయితే మనం ఖచ్చితంగా గెలుస్తాం అన్నాడు. అదితి వెంటనే తనకి తెలిసిన ఒక లాయర్కి ఫోన్ చేసింది. అతను హైదరాబాద్లోని పెద్ద లాయర్, అదితి పాత స్నేహితుడు. రాజ్, నాకు ఒక కేసులో సాయం కావాలి, ఓ ఆలయం విషయంలో. కోర్టు కేసు వచ్చింది అంది అదితి. చెప్పు అదితి, ఏం జరిగింది అడిగాడు రాజ్. అదితి అంతా చెప్పింది. రాజ్ కాసేపు ఆలోచించి, నువ్వు చెప్పిన ఆధారాలు బలంగా ఉన్నాయి, మనం ఈ కేసు గెలవచ్చు, నేను రేపు వస్తా అన్నాడు. విక్రమ్ అదితి వైపు చూసి, నీకు ఇంత పెద్ద కనెక్షన్స్ ఉన్నాయా? నేను అస్సలు ఊహించలేదు అన్నాడు. నాకు కనెక్షన్స్ కాదు, నేను ఏ పని చేసినా క్షుణ్ణంగా చేస్తా, అందుకే ఇలాంటి వాళ్ళు నాకు సాయం చేస్తారు అంది అదితి. మరుసటి రోజు రాజు ఊరికి వచ్చాడు. అతను వచ్చి ఆధారాలన్నీ పరిశీలించాడు. అదితి, నువ్వు చాలా బాగా సేకరించావు, ఇవి చాలా బలమైన ఆధారాలు, మనం ఖచ్చితంగా గెలుస్తాం అన్నాడు రాజ్. అయితే ఎప్పుడు కోర్టుకు వెళ్దాం అన్నాడు విక్రమ్. ఇంతలో ఆ కంపెనీ వాళ్ళు ఏదైనా చేసేలోపు మనం ముందు వెళ్ళాలి అన్నాడు రాజ్. ఆ రాత్రి అదితి, విక్రమ్, రాజ్ ముగ్గురు కూర్చొని కోర్టు కోసం ప్రిపరేషన్ చేశారు. విక్రమ్కి ఇవన్నీ కొత్త. అతను ఆశ్చర్యంగా వింటూ కూర్చున్నాడు. అదితి, నువ్వు నిజంగా ఎంతో పెద్ద మనిషివి అన్నాడు విక్రమ్. నేను పెద్ద మనిషిని కాదు, నేను నా పని మీద ఇష్టం ఉన్న సాధారణ అమ్మాయిని అంది అదితి. రాజ్ వాళ్ళిద్దరి మధ్య మాటలు వింటూ నవ్వుకున్నాడు. మీరిద్దరూ బాగుంటారు అనుకున్నాడు మనసులో. మరుసటి రోజు కోర్టు. ఇద్దరి వాదనలు విన్నాక న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ ఆలయం చరిత్ర, ఆధారాలు బలంగా ఉన్నాయి. ఇది పురాతనమైనది, ప్రభుత్వ పరిరక్షిత కట్టడం, అందుచేత దీనిని కూల్చేయడానికి అనుమతి లేదు. కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎటువంటి నిర్మాణం చేయకూడదు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి అనుమతి ఇస్తున్నా అని తీర్పు చెప్పారు. ఆ తీర్పు విని విక్రమ్, అదితి ఇద్దరూ సంతోషంతో గెంతేశారు. ఊరి వాళ్ళు అందరూ సంబరపడ్డారు. ఆలయం కాపాడబడింది. ఇది వాళ్ళ పోరాటంలో పెద్ద విజయం. కోర్టు నుండి బయటకు వచ్చాక విక్రమ్ అదితి వైపు తిరిగి, నువ్వు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు, నువ్వు మాకు దొరికిన అదృష్టం అన్నాడు. నువ్వు లేకపోతే నేను ఈ ఊరికి, ఈ ఆలయానికి దగ్గరవ్వలేను. నువ్వు నాకు ధైర్యం ఇచ్చావు అంది అదితి. రాజ్ వాళ్ళిద్దరినీ చూసి, నేను వెళ్తాను, మీరిద్దరూ ఎంతో బాగుంటారు అని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఊరి వాళ్ళు ఆలయం దగ్గర పండుగ చేసుకున్నారు. అదితి, విక్రమ్ కూడా అందులో పాల్గొన్నారు. ఆ సమయంలో విక్రమ్ అదితి చేయి పట్టుకుని, నేను నీకు ఒక మాట చెప్పాలి అన్నాడు. ఏంటి అని అడిగింది అదితి. నీకు తెలుసా, నేను నిన్ను చూసిన మొదటి రోజు నుంచి నా మనసు నీ దగ్గరే ఉంది. ఎందుకో తెలియదు, కానీ నువ్వు నా ఆలోచనల్లో నిండిపోయావు అన్నాడు విక్రమ్. అదితి అతని వైపు చూసి, నాకు కూడా నీ మీద అదే ఫీలింగ్, కానీ మన ఇద్దరి ప్రపంచాలు ఎంతో భిన్నంగా ఉన్నాయో ఆలోచించావా అంది. నాకు తెలుసు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమే నాకు చాలు అన్నాడు విక్రమ్. అదితి అతని కళ్ళల్లోకి చూసింది. ఆమెకు కూడా అదే అనిపిస్తోంది, కానీ ఆమెకు ఇంకా ఒక సందేహం ఉంది. ఆమె తల్లిదండ్రులు అంగీకరిస్తారా? ఆమె సిటీ లైఫ్ని వదిలి ఇక్కడ ఉండగలదా? ఇవన్నీ ఆమె ఆలోచనల్లో మెదిలాయి. విక్రమ్, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నాకు నిర్ణయం తీసుకోవడానికి కొంత టైం కావాలి అంది. నేను ఎదురు చూస్తాను, ఎంతకాలమైనా అన్నాడు విక్రమ్. ఇద్దరి మధ్య ఆ క్షణం ఎంతో ప్రత్యేకం. కానీ వాళ్ళకు తెలియదు, ఆ రాత్రి ఒక పెద్ద ప్రమాదం వాళ్ళ కోసం ఎదురు చూస్తోందని. శ్రీనివాస్కి ఈ తీర్పు నచ్చలేదు.
అతను కోపంతో మండిపడ్డాడు. ఇంతకీ వాళ్ళు గెలిచారా? నేను వదిలేయను, నేను ఏదో ఒకటి చేస్తా అన్నాడు. అతను తన స్నేహితులను పిలిచి ఆ రాత్రి ఆలయం మీద దాడి చేయండి, కనీసం ఒక్క రాయి మీద మరో రాయి లేకుండా కూల్చేయండి, కోర్టు తీర్పు ఏంటో చూపిస్తా అన్నాడు. రాత్రి 12 గంటలు. ఊరంతా నిద్రలో ఉంది. అదితి, విక్రమ్ కూడా నిద్రపోయారు. అంతలో ఒక జీప్ వచ్చి ఆగింది. అందులోంచి 5 వ్యక్తులు దిగారు. వాళ్ళ చేతుల్లో కర్రలు, హ్యామర్లు ఉన్నాయి. వాళ్ళు ఆలయం వైపు నడవడం మొదలుపెట్టారు. ఇంతలో ఒక అరుపు వినిపించింది. అది విక్రమ్ అని. అతను నిద్రలేచి కిటికీ బయట చూసి వాళ్ళని చూశాడు. అబ్బా, వాళ్ళు ఆలయం మీదకి వెళ్తున్నారు అని అరిచాడు. అతను పరుగున ఆలయం వైపు వెళ్ళాడు. అదితి కూడా మెలకు వచ్చి వెంటపడింది. వాళ్ళు సమయానికి ఆలయం దగ్గరికి చేరుకోగలరా? ఆలయం కాపాడబడుతుందా? విక్రమ్ మీదకి మళ్ళీ ప్రమాదం వస్తుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.